నచ్చిన థింగ్ ఏంటి కథ మీ దగ్గరికి రాగానే? I knew that the equation with Karthik in the film is going to be a vital factor in the film because the chemistry should be very genuine. It should be very from within. So I think that is reflecting in the film. And see, Karthik's role is very heroic, and you know his style of acting is. I understood his style of acting, so I wanted to play a little loud, a little timid, and you know I wanted so that contrasting characterization I think worked very well for the film. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ప్రశాంత్ గారు, సో యాజ్ యూ సెడ్, మీరు అన్నారు కదా మెయిన్ లైక్ ఐశ్వర్య గారిది ఎక్కువ రివీల్ చేయలేదని. నిజంగా మాకు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో యూ డిడ్ ఇట్ అని చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్రశాంత్, యా సార్, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ బ్రో. అంటే నాకు క్లైమాక్స్ చూసిన తర్వాత చాలా అబ్రాప్ట్గా అనిపించింది, అంటే కామ్గా ఎండ్ చేశారనిపించింది. అంటే దానికి ఏమైనా ఎక్స్టెన్షన్ చేసి రివీల్ చేయలేదా ఏంటి? లేదండి, అంటే ఇనీషియల్లీ వి థాట్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అండి. అంటే అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో సజెస్టెడ్ ఎ ఫైట్ దేర్. చాలా రొటీన్ ఉంటుంది కదా, అంటే అంత తీసుకెళ్ళి అక్కడ ఫైట్ పెట్టాను అనుకోండి, చేసిందంతా పోద్ది. బెటర్గా చేయడం కంటే కరెక్ట్గా చేయడం రైట్ అనిపించి ఐ ఎండెడ్ దేర్. అది యాక్చువల్గా యాక్సెప్ట్ చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పాలి నేను. సో యా, అంటే దట్ వాజ్ మై చాయిస్ అండి. ఐ వాంటెడ్ టు ఎండ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఆ మూమెంట్కి వెన్ రవిశంకర్ exposed, then the story was ended there. So there is no point me extending for any X factors. సో అదే స్టోరీకి జెన్యున్ ఉందాం అనుకున్నాం, అట్లా ముందుకు వెళ్ళినాం. మేబీ చాలా పేసీకి ఎక్కువ ఉండి గ్యాప్ లేకపోవడం వల్ల చాలా మంది నాకు చెప్పింది ఇదే, అంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 4 minutes ఎక్కువ. ఫస్ట్ హాఫ్ 1 hour 5 minutes ఉంటుంది, సెకండ్ హాఫ్ 1 hour 9 minutes ఉంటుంది. ఈవెన్ దో ఇంటర్వెల్ కూడా బ్యాంగ్ వెంటనే వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతకుముందు వేరేది ఏమన్నా అనుకున్నారా? లేదండి, ఇదే అదేనా? ఇదే. అందుకే షార్ట్ కూడా ఇంటర్వెల్ షార్టే కదండి, హీరో మీద ఉంటుంది. అంటే ఈవెన్ డిక్కీ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ వేయచ్చు కదా. పేపర్ మీద అనుకున్నాం అండి అవి చాలా సార్లు. పేపర్ మీద ఇది అనుకున్నాను, అది అనుకున్నాను. బట్ ఏంటంటే వన్స్ హీరో ఈజ్ రైజ్డ్, సో అది వేరే సెగ్మెంట్ అది. సో పేపర్ మీద అనుకున్నప్పుడు ఇదొక పాయింట్ అనుకున్నాను, అదొక పాయింట్ అనుకున్నాను, అవన్నీ అనుకున్నాను. బట్ వన్స్ ఏంటంటే హీరో డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇంకో సెగ్మెంట్కి వెళ్ళే ముందు అక్కడ బ్రేక్ చేస్తే వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ మార్క్తోనే ఇప్పుడు మీకు కూడా క్లూ లేకుండా కదా ఇంటర్వెల్తో అసలు వీడు ఏం చేస్తాడు అనేది. నేను ఆ పాయింట్లో ఆపుదామన్నది తర్వాత అందరం తీసుకున్న కాల్, ఎస్పెషల్లీ మీ అండ్ మై ఎడిటర్ సత్య, మేమిద్దరం తీసుకున్న కాల్ అండి అది. రాహుల్, హాయ్ రాహుల్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. మీరు గతంలో అంటే మీరు బేసిక్గా చూడడానికి చాలా ఒబీడియంట్గా ఇన్నోసెంట్గా కనిపిస్తారు. అంటే మీరు గతంలో కూడా ఇలాంటి సినిమాలు చేశారు, ఒబీడియంట్గా ఇన్నోసెంట్. అంటే సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే మీకు అరే బోర్ అనిపించలేదా? No, basically, there's definitely an innocence of Tyson in this character. This is a completely different story, completely different film, and when I heard the narration from Prashant, I loved the narration so much that let me come back with a film which is very close, where people have already accepted me in a character. So I think ఈ సినిమా ఫస్ట్ రావడం, జనాలకి నచ్చడం, ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు హాయ్. ఇక్కడ సార్, మీకు అంటే ఇంత మంచి కంటెంట్ పెట్టుకుని, కంటెంట్ మీద మీకు బాగా నమ్మకం పెట్టుకుని ఒక 1 week ఇంకా బాగా పుష్ చేసి రిలీజ్ చేస్తే బెటర్ అయి ఉండేది. అంటే ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఇవన్నీ కలెక్షన్స్ ఎఫెక్ట్స్ మీద పడకుండా ఇంకా బెటర్గా ఉండేది అని ఏమన్నా అనిపించలేదా? అంత హరీబరీగా ఎందుకు చేస్తారు? హరీబరీగా ఏం లేదని, అంటే ఇనిషియల్లీ వి ప్లాన్ లైక్ దిస్ అండ్ రిలీజ్ అనేది ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ వాళ్ళు ఇంకా దే ఆర్ బెటర్ మైండ్స్ దెన్ మీ కదండి. అంటే దట్స్ బిజినెస్ ఆస్పెక్ట్. ఇప్పుడు టెక్నికల్గా క్రియేటివ్గా అయితే ఐ కెన్ టేక్ ద కాల్, బట్ దట్ కాల్ ఈజ్ కంప్లీట్లీ ప్రొడక్షన్స్ కాల్. సో ఐ థింక్ వాళ్ళు కరెక్ట్గా చేశారన్నది నా ఫీలింగ్ అండి. నాకేం హరీబరీ అంటే ఇంకా బాగా రిసీవింగ్ ఉండేది, కొంచెం ఇంకా బాగా పెర్ఫామ్ చేసేది బాక్స్ ఆఫీస్ దగ్గర. యూ వాంట్ టు ఆన్సర్ దిస్? మీరు సినిమా చూసారు కదండి, మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది. అది చాలండి ఇంకా. ఓకే, ఇప్పుడు మీకే సార్. అది ఆ బ్యాట్ ఫైట్ ఏదైతే ఉందో దానికి ముందు మీరు ఇలా రన్ చేస్తూ వస్తారు కదా, చాలామంది చెప్పుకోవడం ఏంటంటే మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ అని చెప్పి అన్నారు. సో అది మీకు ఎవరన్నా కావాలని చేశారా లేకపోతే? అసలు కావాలని చేసింది కాదండి, బట్ అదే మీ అలా అనిపించిందంటే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సిగ్గుపడుతున్నా ఇన్ఫాక్ట్ ఆనందంతో. అంటే మేబీ ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఉండడం,
ఆ చెయ్యి పోకిరి ఇంట్రడక్షన్లో ఉంటుంది కదా, యా మేబీ అది మ్యాచ్ అయ్యి ఉండొచ్చు చిన్న లెవెల్లో, మేబీ ఆ చేతికి కూడా అది ఉండడం వల్ల. మేము తర్వాత ఎవరో చెప్పిన తర్వాత చూసి అరే కరెక్టే కదా అని అనిపించింది. అంత అంత లెజెండరీ రిఫరెన్స్ వస్తే అంతకంటేనా. ప్రశాంత్ గారు అక్కడ విలన్ క్యారెక్టర్ వచ్చేసి 5,000 కోట్లతో ఒక నోట్ చూపిస్తే 5,000 కోట్లు వస్తాయి అంటున్నారు. అది వేరే దేశం నుంచి, అంటే వేరే దేశం నుంచి ఒక 5,000 కోట్లు వెనక్కి వస్తాయి అని చెప్పేసి ఉంటుంది సీన్ ఉంది కదా. అంటే వేరే దేశం నుంచి 5,000 కోట్లు ఇండియాకి రప్పిస్తూ ఎట్లా పాసిబుల్ అవుతుంది? సరే సినిమాలో సీన్ లేకపోయినప్పటికీ ఇంకోటి ఏంటంటే ఆయన కేవలం మేయర్ కోసం 5,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది లాజికల్గా ఎట్లా ఉంది? అది 5,000 కోట్లు వేరే దేశం నుంచి వచ్చినట్టు కాదండి, అది సమ్వేర్ అరౌండ్ ఇండియానే ఉంది. మేయర్ కోసం అంటే సార్ ఇప్పుడు వాడు పొజిషన్ని చూడట్లా, మేయర్ అనే దాన్ని ఏమంటారు ఆ పదవిని చూడట్లేదు. అంటే మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? పర్లేదా? ఒక 2 నిమిషాలు పర్లేదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రదర్స్ దే బోత్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే. అది నేను ఎట్లా తీసుకున్నాను అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యావ్ దట్ సేమ్ ప్రాబ్లమ్. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి ఒకటి బాగా సక్సెస్ఫుల్ అయ్యి వాడు సక్సెస్కి వీడు హెల్ప్ అయినప్పుడు ఇద్దరు సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఒకటి తక్కువ ఉంది అనుకోండి, ఒకటి ఫేస్ ఆఫ్ ద హౌస్ అవుతున్నాడు, ఇంకొకటి నెక్స్ట్ ఉంటాడు. ఆ ఈగో వల్ల నాకు ఆ పొజిషన్ కావాలనుకున్నాడే తప్ప మేయర్ పదవి కావాలనుకోలేదు వాడు. ఆ డైలాగ్లో కూడా ఉంటుంది, నాకు ఇదంతా మా అన్న క్రియేట్ చేసిన సిస్టమ్ కావాలన్నాడు వాడు. ఏది ఎవడైనా సరే ఇల్లింటికి వచ్చి ఒక సీట్ అడగాలనేది కానీ, సీఎం కూడా ఈ మాటే వినాలనేది కానీ, ఆ పొజిషన్ని కావాలనుకున్నాడు కానీ మేయర్ అనే పదవిని కాదండి వాడు కావాలనుకునేది. సో ఫర్ దట్ పొజిషన్ టు కిల్ హిస్ ఓన్ బ్రదర్ హీ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్, హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. సో నేను ఆ ఆస్పెక్ట్ ఎక్కువ చూసుకున్నాను తప్ప ఇది ఆ పదవి అనేది ప్రాపర్గా మెన్షన్ చేసింది కాదు. మీకు వస్తే హోమ్ మినిస్టర్ వచ్చేసి రీల్ పెట్టుకో అయిపోయాక ఇద్దరు పక్కెళ్ళి మాట్లాడుకో, కెమెరాల ముందు వద్దు, మళ్ళీ నా స్టోరీ రివీల్ అవుద్ది. కార్తికేయ, రాహుల్ గారు, కార్తికేయ సరే సార్, మీ మొదటి సినిమా నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా భజ వాయువేగం వరకు కూడా కొత్త డైరెక్టర్లతోనే చేస్తున్నారు. అంటే ఏంటి ఆ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కొత్త డైరెక్టర్తో చేసినప్పుడు, అంతే మొత్తంలో రివార్డ్ కూడా వస్తుంది. సో ఆ కరేజ్ ఏంటండి మీకు? అంటే కొత్త డైరెక్టర్తోనే చేయడానికి ఏంటి? అంటే కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఎప్పుడు చూడలేదండి. బికాజ్ నాకు ఇన్ఫ్యాక్ట్ అదే మీరు చెప్పినట్టు కొత్త డైరెక్టర్లో రిస్క్ ఎంత ఉన్నా, సపోజ్ అంటే ఈరోజు నాకు పూరి జగన్నాథ్ గారితోనో రాజమౌళి గారితోనో చేసే ఛాన్స్ ఈరోజు రాకపోవచ్చు. నెక్స్ట్ అయ్యే పూరి జగన్నాథ్, నెక్స్ట్ అయ్యే రాజమౌళి గారితో మేబీ నేను చేస్తుండొచ్చు కదా, ఆ ఛాన్స్ నాకు ఉంటుంది కదా నేను డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నప్పుడు. సో నేను నా మ్యాక్సిమం అదే పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్త డైరెక్టర్స్తో ఇంకొక మెయిన్ థింగ్ ఏముంటుందంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎన్నో ఇయర్స్ నుంచి ఒక కథ ప్రిపేర్ చేసుకుంటారు. హిట్ అయ్యాక సెకండ్ సినిమాకి కొంచెం తక్కువ టైం ఉంటుంది. వాళ్ళ ఆశలన్నీ, వాళ్ళ డ్రీమ్స్ అన్నీ ఫస్ట్ సినిమా మీద చాలా ఎక్కువ పెడతారు. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది లైఫ్లో. అండ్ ఫస్ట్ సినిమా హీరోని వాళ్ళు చాలా బాగా చూపిద్దామని వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిన హీరోలన్నింటినీ నా మీదే పెడతారు. సో అందుకే నేను ఫస్ట్ మూవీ డైరెక్టర్స్కి కూడా చాలా ప్రిఫర్ చేస్తాను. అండ్ వాళ్ళల్లో అంటే ఒక ఇంకా ఇండస్ట్రీలో నలగని ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఇంకా చెడిపోరు వాళ్ళు అప్పటికే. నువ్వు చెడిపోవు నిన్నే మాట్లాడలేను కానీ. సో దానివల్ల వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు కూడా చాలా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరం జెన్యున్లీ ఒకరికొకరం మంచి విష్ చేసుకుంటాం. సెట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం అంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ ఆబ్వియస్లీ అంటే మంచి డైరెక్టర్ ఛాన్స్ వస్తే నేనేం వదులుకోను. బట్ ఇప్పుడున్న స్టేజ్లో నాకు కొత్త డైరెక్టర్స్తో ఎక్కువ కంఫర్టబుల్గా ఉంది. టాప్ డైరెక్టర్తో ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు పిలిస్తే అప్పుడు చేస్తాను సార్, నా చేతిలో ఏముంది అది. అంటే కొత్త డైరెక్టర్లో కొన్ని రిస్క్లు ఉంటాయండి. సో ప్రశాంత్తో సినిమా అనగానే ఆయనలో మీకు కనిపించిన రిస్క్ ఏంటండి? ప్రశాంత్ జాక్పాట్ రిస్క్ కాదు. ఎందుకంటే ప్రశాంత్ ఒక 2 రోజులు పనిచేస్తే అర్థమవుతుంది కొత్త డైరెక్టరే కానీ పాత డైరెక్టర్ స్కిల్ ఉందని. అంటే ఆల్రెడీ పాత అంటే నా ఉద్దేశం పాత అని కాదు, ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ కానీ అది కానీ ఆల్రెడీ ఆ స్కిల్ అదంతా తనకు ఆల్రెడీ బాగుంది, సంపాదించుకున్నాడు. సో ఏ రోజు నాకు రిస్క్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదు. నేను బిగినింగ్ నుంచి సినిమా పరంగా అనుకుందంటే ప్రమోట్ చేసుకోవడానికి సాంగ్స్ కానీ లేకపోతే ఏదన్నా ఏదైతే ప్రమోషన్ మెటీరియల్ మనం జనరల్లీ ఉంటుందో అది ఈ సినిమాకి లేదు.
కాబట్టి అదొకటే రిస్క్ అని డిస్కషన్ వచ్చింది. బట్ నేను ఎప్పుడు అది ఫీల్ అవ్వలేదు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా బాగుంటుంది అది తెలిసిపోద్దనే నమ్మా. కానీ RX100 తర్వాత మీకు అప్స్ కంటే డౌన్సే ఎక్కువ కనిపించాయి. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ సెలెక్షన్లో చాలా పర్ఫెక్షన్ వచ్చింది. ఏంటి దాని సీక్రెట్ ఏంటి? దాన్ని 4 డౌన్లు వస్తే ఆటోమేటిక్గా రియలైజ్ అవుతాం కదా, నేర్చుకున్నాం అంతే. ఓకే, అంటే ఈ సినిమాని చిరంజీవికి ఎప్పుడు చూపిస్తున్నారు? మీకు వచ్చిన ఇప్పటి వరకు చిరంజీవి గారికి అదే ఎప్పుడు చూపిస్తున్నారు? అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంది ఈ సినిమాకి సంబంధించి? ఆయనకి చూపించడం అంటే సరే ఫస్ట్ ఆయన కూడా ఫ్రీ ఉండాలి కదండి. డెఫినెట్లీ నేను మెసేజ్ అయితే పెట్టాను, ఆయన ఫ్రీ ఉన్నప్పుడు చెప్తానన్నారు, చూస్తానన్నారు. ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము డెఫినెట్లీ, బట్ ఆయనకైతే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ యా, బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ చెప్పడం కష్టం అండి. ఈ సినిమాకి అయితే చాలా వచ్చాయి యాక్చువల్లీ. బట్ యా, కామెంట్ ఎవరో 2-3 చెప్పారు. బట్ ఒకటి ఫేస్బుక్లో చూసాయి, ఏనో 80s చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది అని అన్నారు. అది చాలా బాగా అనిపించింది. రాహుల్, సో మీకు హీరోగా చేశారు ఇంతమందుకు, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఏం జరిగింది? మీరు చేయలేదా లేదా వచ్చినా రావట్లేదా మీకు అవర్స్? ఏం జరిగింది గ్యాప్కి? Sir, I was looking for a good opportunity, and 4 years back I came into UV. I was doing another film. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది సార్. సో హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గుడ్ టైమ్ అండ్ మంచి స్క్రిప్ట్స్ రావాలా. అదే ద స్ట్రగుల్ ఇస్ దేర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఐశ్వర్య, హాయ్. ఫైనల్గా యూ గాట్ ఎ సక్సెస్. సో ప్రమోషనల్ మెటీరియల్లో లేకపోయినా మీరు సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, హౌ యూ ఫీలింగ్? I'm sorry? Promotionals lo you are not in that. You are not there in the trailer much, but in the movie you got a good role. Like how role? I feel really grateful, Andy. I know like what Prashant had for me and for the entire film. So only gratitude. And Prashant had the clarity from day one, Andy. So I just believed in Prashant. That's it. Kartikeya. హాయ్ సార్. హలో. సో ఫుల్ సక్సెస్లో ఉన్నారు. సో ఇప్పుడైనా అంటే ఇంకా కంటిన్యూ కొత్త డైరెక్టర్లతో కంటిన్యూ చేస్తారా లేదంటే రిపీట్ చేస్తారా? ఆ భూపతి ప్రశాంత్ ఇంకా కొత్త కాదు కదా, ప్రశాంత్ కొత్త కాదు కాబట్టి ఇప్పుడు ప్రశాంత్ చేస్తారా? RX100. అజయ్ ఇప్పుడు కొత్త కాదు. యా, టాక్స్ లో ఉన్నాము, చెప్తాను ఒకవేళ అజయ్తోనే ఎప్పుడు అంటే స్క్రిప్ట్ రావాలి కదండి, ప్రాపర్ స్క్రిప్ట్ సెట్ అవ్వడానికి. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది అజయ్ నేను డిస్కస్ చేసి డెఫినెట్లీ అంతకంటే మళ్ళీ మా కాంబినేషన్ రావడం. సో ఇంకొకటి, మీరు అంటే ఒక హీరో మెటీరియల్ ఎంతో ఇది ఉండి సినిమాలో సెటిల్గా చేశారు. అంటే కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మామూలు అన్ని కష్టాలు వెళ్తున్నాయి హీరోకి. ఎక్కడ రివోల్ట్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనుకున్నాం. కానీ సెకండ్ హాఫ్లో కూడా కొంచెం కంటిన్యూ అయింది. ఇంత సెటిల్గా చేయడానికి మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? లేదండి, టోటల్గా ప్రశాంత్ మీదే డిపెండ్ అయ్యాను. బికాజ్ అంటే నేను యాక్టింగ్ పరంగా కాదు, ఎమోషన్ పరంగా ప్రశాంత్ మీద డిపెండ్ అయ్యాను. బికాజ్ ఇది ఇక్కడ అంటే ఒక ఫస్ట్ డే 1-2 days షూట్ చేసే టైంలో నాకు ఏ క్యారెక్టర్ అయినా సరే దాని మీటర్ ఏంటి, అది వాడు అంటే ఏడ్చినా ఎంత లెవెల్లో ఏడుస్తాడు, కోప్పడినా ఏ లెవెల్లో కోప్పడతాడు అని. ఈ సినిమాలో ఎక్కువ చేయడానికి ఎందుకు లేదు, మెయిన్ రీజన్ అంటే ఓవర్గా ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టడానికి. తను చాలా మోస్తుంటాడు ఈ సినిమాలో. ఫాదర్ది తనకు ముందు నుంచే తెలుసు సిచ్యువేషన్ ఏంటని, సో అది మోస్తుంటాడు. తన కెరియర్ది అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్తో ఉన్న క్యారెక్టర్. యూనో ఎక్కడ తనకి ఫ్రీగా ఏదైనా చేసేసి ధైర్యంగా చేసేస్తా అనేటట్టు లేదు. ఎందుకంటే తనకి సినిమాలో మీరు చూసారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ మధ్యలో హీ కాంట్ టేక్ ఏ రిస్క్ టు యునో గట్టిగా చేయడానికి కాదు. సో ఆ క్యారెక్టర్ ప్రకారం ఇలా చేయడమే 100% కరెక్ట్ కాబట్టి అదే మీటర్లో చేసాం. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రశాంత్, ఆల్ ది బెస్ట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బిగ్ ఫిల్మ్స్.